హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ప్రణతి ప్రణతి ప్రణవనాథ జగతికి అంతా ప్రణవం స్వరూపమైన ఆ ప్రకృతికి విశ్వానికి ప్రతిరోజు ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఇంత గొప్ప మానవ జన్మ మనకు ప్రసాదించి అనంతమైన సంపదను మనకు ప్రసాదించినందుకు ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల అది నిజమవుతుందని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పింది కూడా అదే. యద్భావం తద్భవతి. మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. మీరు సంపద పరులనుకుంటే సంపద మీ వద్దకు వస్తుంది. ఒక పని చేయండి. మీరు యావరేజ్గా రోజు ఎంత సంపాదిస్తున్నారు? ఒక రోజు తక్కువ వస్తే ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకంటే యావరేజ్ అని మీరు లిమిట్ పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు మీ యావరేజ్ మించి వస్తుందని ఊహించండి. అప్పుడు మీ యావరేజ్ మరిచిపోయి అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఎస్, ప్రయత్నించండి. దీనికి మీరు ఖర్చేం లేదు, ఇన్కమ్ తప్ప. ఇలా రోజు మీ వ్యాపారాలన్నీ పెంచుకుపోండి. కొందరు వారి పూర్వీకులు నుండి సంక్రమించిన వ్యాపారాన్ని తప్ప వేరేది చెయ్యరు. ఎందుకంటే భయం, ఎక్కడ పడిపోతానోనని. ఒక్కసారి క్రొత్త వ్యాపారాన్ని కూడా ప్రయత్నించండి. దాంట్లో కూడా లాభాలు సంపాదిస్తారు. ముందు మీరు భయాన్ని విడిచిపెట్టండి, అప్పుడే ఏదైనా సాధిస్తారు. ఎస్, యు ఆర్ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్. ప్రతిరోజు చెప్పండి. మీరు డైలీ వ్యాపారంలో 500 అవుతున్నాయంటే మీరు డైలీ ఈరోజు 1000 రూపాయలు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు చెప్పాలి. ఈరోజు ఎంత అయింది, రేపు అంతకు రెట్టింపు చెబితేనే అది వస్తుంది. ఎందుకంటే మీరు ఎంత ఆశిస్తారో అంతకు రెట్టింపు రాగలదు. మీరు నమ్మాలి. నమ్మిన తర్వాత దానికి పొందేందుకు అర్హులో కాదా అనేది మీకే. మీరు దాన్ని నమ్మితే మాత్రమే మీకు అది ఖచ్చితంగా అవుతుంది. మీరు యావరేజ్ని వదిలేయండి. ఎక్కువ సంపాదించడం ఎలా అని మీరు దీని గురించి ఆలోచించండి. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఎంత సంపాదించాలి అనుకుంటున్నారో అంతకు రెట్టింపు మీరు ఊహలు ఉండాలి, కలలు కనాలి మీరు. అప్పుడే అది వస్తుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.